హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వ్యూస్ అఫీషియల్. అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే నేను 2000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. ఇంకో 30 సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అయిపోతాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. సెలబ్రేట్ అయితే చేసుకోవాల్సిందే. సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాను అనేసి అనుకుంటున్నారా? సో ఇవాళ నా ప్రెగ్నెన్సీలో లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఏమంటారు స్కాన్ ఉందన్నమాట. దిస్ ఈస్ ద లాస్ట్ స్కాన్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. సో ఇంకా కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం సాడ్గా ఉంది. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ ఉన్న డేస్ అంతా కూడా కొంచెం హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఇలా ఉంటాం కదా. బట్ నేనైతే రెస్ట్ తీసుకోను, ఎందుకంటే నాకు వర్క్ చేసి అలవాటు అయిపోయింది కదా. సో అందువల్ల ఈ రెస్ట్ తీసుకుంటూ ఉంటే నాకు అసలు తోచదనమాట. ఏదో ఒకటి చేస్తేనే అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. సరే, ఇంకా ఈరోజు నాకు ఎలాగో పెయిన్స్ రావు. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు పెయిన్స్ రాలేదు. సో సెకండ్ కూడా నాకు ఇంకా పెయిన్స్ రాలేదు. అరౌండ్ 40 వీక్స్లో ఉన్నాను. నేను 39th వీక్లో ఉన్నాను అనమాట. సో సరే, ఒకసారి స్కాన్ అయితే తీసేసుకుని దాని తర్వాత నేను మరి ఎప్పుడు రమ్మంటారో ఏంటో డాక్టర్ ఒకసారి కనుక్కుందాం అనేసి ఇవాళ అయితే స్కాన్ చేయించుకోవడానికి బయలుదేరామన్నమాట. చూడండి, దక్ష అయితే రెడీ ఉన్నాడు. ఇంకా వాడు ఏంటి అంటే పాపం వీళ్ళకి వీడు ఒక్కడే ఉండి అలవాటు అయిపోయింది కదా. నెక్స్ట్ ఎవరైనా ఇంటికి వచ్చినా సరే బాధేస్తాడు అనమాట. సో అది కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడైతే మేము వచ్చేసాము హాస్పిటల్కి. ఇంకా స్కాన్ అదంతా తీసుకోవడానికి కొంచెం ఎలాగో టైం పడుతుంది కదా. సో అందుకోసం ఇప్పుడు మేము వచ్చే హాస్పిటల్ ఏంటంటే మా వారి వాళ్ళ సర్దే కాబట్టి సో కొంచెం ముందుగానే అపాయింట్మెంట్ అది తీసుకుంటే మాకు కొంచెం తొందరగానే అయిపోతుంది అనమాట. సో ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళాక అక్కడ కొంచెం వెయిట్ చేసి అదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా. ఇప్పుడైతే ఇంకా అక్కడ ఎట్లాగో లైన్ ఉంది కదా. సరే, బ్రేక్ఫాస్ట్ అన్న చేసొద్దాము. ఈ ప్రెగ్నెన్సీకి మాకైతే ఎట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, లంచ్ చేయొద్దు, ఇలాంటివి ఏమి ఉండవు కదా. సో అందుకోసమే సరే బ్రేక్ఫాస్ట్ అన్న చేసొద్దాం అనేసి, అలాగే ఇక్కడ ఉంటే ఎక్కువసేపు వెయిట్ చేయాలి, కొంచెం అలా అలా తిరిగేసి వద్దాం అనేసి ఇంకా తిరుగుతున్నాం అనమాట. సో ఇంకా దక్ష అయితే పడుకున్నాడు. వాడికి అలా వాళ్ళ డాడీ ముందు కూర్చొని అలా పడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఎండలు చలి అదంతా ఉంది కదా. నా బాడీ ఏంటంటే నేను కొంచెం డెలివరీ అవ్వగానే 1 వీక్కే నేను వర్క్ స్టార్ట్ చేసేస్తాను కదా. సో దానివల్ల కొంచెం చలి ఎక్కువ ఉంటే తట్టుకోలేదు అనమాట. ఇంత ఎండున్నా కూడా ఆ చల్లగాలికి చల్లగా అనిపిస్తుంది. సో ఇంకా కొంచెం టెన్షన్గా ఉంది. ఇంకొక 1 వీక్లో అయితే 1 వీక్ మేబీ ఆల్మోస్ట్ 1 వీక్ లోపే అయిపోతుంది అనమాట. సో ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఇంకా చాలా టైం ఉంది. దక్షేమో ఇంకా కిందకి తీసుకెళ్లారు మా వారు, ఎందుకంటే నాతో పాటు ఉండలేరు. సో అందుకోసమే కిందకి తీసుకెళ్ళి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందకి తీసుకెళ్ళి ఇలా తిప్పుతూనే ఉన్నారనమాట. చూస్తున్నారు కదా వాడు ఎలా చేస్తున్నాడో. అలా చేస్తుంటే అలా తిప్పుతూ ఉండాలన్నమాట. పాపం వాడిని వస్తాడు. ఇంకా ఇప్పుడు అసలుకి ప్రాపర్గా ఏం తెలియదు కాబట్టి సరే అనేసి వెయిట్ చేస్తున్నాడు. కానీ తమ్ముడు ఏడి అనేసి అంటే చెప్తాడనమాట. అండ్ చాలా మందికి అనుకోవచ్చు తమ్ముడు అనేసి ఎలా అంటున్నావు అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. అంటే పక్కా బాయ్ అని ఎలా కన్ఫర్మ్ అయింది అనేసి అది నాకు గట్టిగా తెలుసు అనమాట. సో అందుకోసమే ఇంకా వెయిట్ చేస్తున్నాం కదా. ఇంకా డాక్టర్ అయితే రాలేరనమాట, మా హస్బెండ్ వాళ్ళ సార్. సో తను వచ్చేస్తే ఇంకా అంతా కూడా స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ వెంటనే వచ్చేస్తాయి కాబట్టి అది పెద్దగా ప్రాబ్లం లేదు. బట్ వెయిట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్. సో ఇంకా వీడైతే వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా దక్షకైతే ఫోన్ పిచ్చి లేదు, కాకపోతే సైలెంట్గా ఉండాలంటే ఇలా లాక్ వేసి ఇచ్చేస్తామన్నమాట. ఆ పైన వచ్చిన నోటిఫికేషన్స్ అవన్నీ అలా అనుకుంటూ కూర్చుంటాడు. అంతేకాని వీడియోస్ కానీ ఇలాంటివి ఏం చూడడు. ఇన్ కేస్ ఏమైనా మరీ చాలా పేచి చేసేస్తే, మారం ఎక్కువ చేసేస్తే, అల్లరి ఎక్కువ చేసేస్తే ఏదో ఒక వీడియో ఆ కోకో మెలన్వి ఉంటాయి కదా. సో ఆ వీడియోస్ అలా పెట్టిస్తే చాలా అనమాట. ఇప్పుడు ఏంటంటే వాడికి ఓపెన్ అవ్వట్లేదు, నోటిఫికేషన్స్ అన్ని పైకి క్లియర్ చేసేసాడు కదా. ఇప్పుడు అక్కడ ఏం కనిపించట్లేదంట వాళ్ళ డాడీకి, అందుకనే మళ్ళీ ఇచ్చేస్తున్నాడు అనమాట. ఫ్రెండ్స్, సో నాదైతే ఇలా జరుగుతుంది. యాక్చువల్గా నేను ఈ వీడియోస్ అన్నీ కూడా ముందు ఎప్పుడో తీసినవి. బట్ నేను ఏంటంటే కొంచెం నా సిచ్యువేషన్స్ వల్ల నేనైతే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ 6 months నేను ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే నా డెలివరీ అయిన 6 monthsకి పోస్ట్ చేస్తున్నాను. సో ఎందుకు పోస్ట్ చేస్తున్నానో, ఇంత లేటు ఏం జరిగింది 6 monthsలో అదంతా కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. సో ఇంకా వెయిటింగ్లోనే ఉన్నామన్నమాట. సో ఫైనల్గా వచ్చేసారు కదా డాక్టర్. ఇంకా డాక్టర్ అయితే చెప్పారు ఈ రోజు అయినా సరే డెలివరీ చేసుకోవచ్చు మనము, ఎందుకంటే పెయిన్స్ రావట్లేదు కదా. బేబీ మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. సో ఇంకా మనం ఈ రోజు అయినా సరే, రేపైనా సరే, లేదు మీరు ఒక మంచి రోజు చూసుకుని వస్తా అన్నా సరే ఎప్పుడైనా సరే మనం డెలివరీ అయితే చేసేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. సార్ అయితే ఆ రోజే జాయిన్ అయిపోమన్నారు. కాకపోతే నేనే కొంచెం మంచి రోజు చూసుకుని వెళ్దాంలే, ఏముంది ఇంకా మనకి ఎట్లాగో 1 వీక్ టైం ఉంది కదా అనేసి అన్నారు అనమాట. సో అందుకోసమే సరేలే ఇంకొక 3 daysకి ఏం పోయేది ఉందని 3 daysకి ఆగేసి అప్పుడు వెళ్ళామన్నమాట. సో ఇంకా
బేబీ అయితే అంతా బాగుంది. బేబీ కూడా 3.6 kgs అయితే ఉందన్నమాట ప్రజెంట్ వెయిట్. ఇంకా మొత్తం హార్ట్ బీట్ అవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. అసలు ఆ స్క్రీన్లో చూస్తుంటే అసలు ఏమీ అర్థం అవ్వదు, బట్ అర్థం చేసుకుంటే మాత్రం అన్నీ అర్థమవుతాయి. ఎంత చక్కగా చిన్న చిన్న ఫ్యూచర్స్ అవన్నీ కనిపిస్తుంటాయి కదా, నోస్ కానీ లిప్స్, ఐస్ ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి అనమాట. మెయిన్గా మనకు 5th monthలో అంత తెలియకపోవచ్చు, అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అంత ఐడియా రాదు. బట్ సెకండ్ దాంట్లో ఏంటంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంటాయి, వాళ్ళ మూమెంట్ అదంతా కూడా బాగా తెలుస్తుంటుంది. సో నన్నైతే బ్లెస్ చేయండి అనేసి ఎందుకంటున్నానంటే మళ్ళీ ఫర్దర్గా నా ఫ్యూచర్ గురించి బ్లెస్ చేయననే చెప్తున్నాను, అంతకన్నా ఇంకేం లేదనమాట. సో ఈ రోజుకైతే ఇట్లా అయిపోతుంది. ఇంకొక 3 daysలో బేబీ అయితే బయటకు వస్తుంది కదా, సో అప్పుడు కూడా నేను ప్రతిదీ ఏం జరిగిందో ఏంటో అన్నీ కూడా అయితే షేర్ చేస్తాను. స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. కాకపోతే మెయిన్గా అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం ఇవ్వాలి, అంత టైం ఇచ్చే స్టేజ్ ఇప్పుడు నాది కాదు కాబట్టి, సో అందుకోసమే నేను అవన్నీ కూడా నేను మళ్ళీ ఏం షేర్ చేయాలి, మళ్ళీ ఎప్పుడైనా సరే నేను మెయిన్గా ఆ టాపిక్ తీసుకున్నప్పుడైతే షేర్ చేద్దాం అనేసి అనుకున్నాను. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఇంటికి వచ్చాక దక్ష చూడండి ఎలా ఆడుతున్నాడు. అసలు వాడు అనేసి రన్నింగ్ చేస్తూ ఉంటాడు. ప్రతి దానికి కూడా అరవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎంత పెద్ద వాయిస్ అంటే నాకు లేదు, వాళ్ళ డాడీకి అసలే లేదు, బట్ మా ఇద్దరి టోన్స్కి డబల్ చేస్తే వాడి వాయిస్ అంత ఉంటుంది అనమాట. ఇంకా కోకోమెలన్ పిచ్చో ఏంటో అలా టీవీకి అతుక్కుపోయి ఉంటాడు అనమాట. అసలు పర్లేదు, ఇంకా ఫోన్ పిచ్ అయితే మా వాడికి లేదు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.